వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో అట్లు వీడియో వాళ్ళు ఎవరికల్లా రియాక్ట్ అయ్యారు. అది ఇంకా బాధగా ఉంటుంది. ఒక్కసారి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఒక్కసారి తెలుసుకొని ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి అయినా జరిగితే తెలుసుకొని మరి రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడేసి, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు పోస్టింగ్ పెట్టేసి, ఎవరు ఇష్టం వచ్చిన హిట్లు రావడానికి ఆ యూట్యూబ్లో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టేసి రాంగ్, అది తప్పది. వాళ్ళు ఎంత బాధపడతారు. ఇంక ఇప్పుడు ఒక రాలేకపోయామంటే ఎందుకు రాలేకపోయామని రీజన్ ఆల్రెడీ చెప్పాను. కేవలం చూడలేక నేను కానీ మా మదర్ కానీ ఫాదర్ కానీ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ రియాక్షన్ కానీ వాళ్ళు ఎలా కొలాప్స్ అయ్యారో మీ ఎవరికి తెలియదు. సో దయచేసి ఒక్కసారి ఆలోచించి రియాక్ట్ అవ్వండి. నా హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికీ. ఎందుకంటే మా బ్రదర్కి నాకు రిలేషన్ సంగతి మీ ఎవరికైనా తెలుసు, ఎవరికి తెలియదు. పైగా 2-3 సార్లు చెప్పడం జరిగింది. మేము ఎలా ఉంటామో, మీ బ్రదర్స్ ఎలా ఉంటామో, మేము అందరూ ఎలా ఉంటామో, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటామో అందరికీ తెలిసిన విషయం ఇది. అయినా సరే ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు కొంతమంది, అందరినీ అనట్లేదు, కొంతమంది, అది పద్ధతి కాదు. ప్లీజ్ ఇక్కడి నుంచి అలాంటి చేయకండి దయచేసి. అగైన్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. నేను మా అమ్మ పర్స్ నుంచి తీసుకోండి, ఎందుకంటే మా నాన్న ప్రతి రూపాయలు లెక్కెట్టుకున్నాడు, అందుకే ఆయన జేబులో చేపెట్టాను కాదు, ఓన్లీ మా అమ్మ పర్స్ నుంచి డబ్బులు తీసేవాడు. నాన్న లెక్క పెడితే తేడా వచ్చేది అక్కడ. చిచ్చి కాదు ఎడిడు సమస్య ఈడే, ఇంకెవరు లేడు. ఓకే, నువ్వు డిగ్రీ రోజు